ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్టుల సిరీస్లో భారత్ జట్టు అదరగొట్టింది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు ఓటమి పాలైన తర్వాత జట్టు అనేక విమర్శలను ఎదుర్కొంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న భారత్ జట్టు తిరిగి పుంజుకోవడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. విశాఖపట్నంలో టెస్టు మ్యాచ్తో మొదలైన భారత విజయాల పరంపర ధర్మశాల వరకు కొనసాగింది. అత్యంత పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టుకు ఎదురు నిలిచి వరుసగా 4 టెస్టు మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది. ఈ టెస్టు సిరీస్లో చివరిదైన ధర్మశాల టెస్టు మ్యాచ్లో విజయం సాధించిన భారత్ జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. సీనియర్ ఆటగాళ్లు లేకపోయినా కూడా రోహిత్ శర్మ నాయకత్వంలో యువ ఆటగాళ్లు దుమ్మురేపారు. ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేశారు. దీనికి తోడు టెస్టు క్రికెట్కు మరింత ఆదరణ కల్పించడం కోసం బీసీసీ సెక్రటరీ జైషా ట్విట్టర్ వేదికగా ఒక సంచలన ప్రకటన చేశాడు. ఒక విధంగా టీమిండియా టెస్టు క్రికెట్ ఆడే వాళ్లకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. 2022-23 సీజన్లో 75% మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లకు ఇప్పుడు ఇస్తున్న మ్యాచ్ ఫీజుకు అదనంగా ఒక్కో మ్యాచ్కు 45 లక్షల చొప్పున నజరానా ఇవ్వాలని నిర్ణయించింది. ప్లేయింగ్ 11లో లేకపోయినా స్క్వాడ్లో ఉంటే కూడా 22.5 లక్షల అదనపు మ్యాచ్ ఫీజును సదరు ప్లేయర్ అందుకోనున్నాడు. అదే 50 నుండి 75% టెస్టు మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లకు అదనంగా 30 లక్షలు, ఇక ఆటగాళ్లు బెంచ్ పైన ఉంటే 15 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అదే 50% కంటే తక్కువ మ్యాచ్లు ఆడి ఉంటే ఇన్సెంటివ్ ఇవ్వడం జరగదు. టెస్టు మ్యాచ్ల కోసం ప్రకటించిన ఈ స్కీమ్ కోసం అదనంగా 40 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు జైషా ప్రకటించారు. టెస్టు మ్యాచ్కు మరింత క్రేజ్ రావాలి, ఆటగాళ్లు టెస్టు మ్యాచ్ ఆడడానికి పోటీ పడాలి అనే ఉద్దేశంతోనే ఈ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.